రద్దు చేయొద్దు. ముస్లిమేతల బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై టేక్ సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం నేడు కొనసాగనున్న విచారణ. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలు అయి ఉండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులు నియమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదన చేసింది. ఇకపై హిందూ మత ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కొంచెం బుర్ర వాడాల్సినటువంటిది. మనం రెచ్చగొట్టేటటువంటి వాళ్ళకి అనుగుణంగా న్యాయస్థానాలు మాట్లాడితే ప్రయోజనం లేదు. దేవాలయాల బోర్డు వేరు, వక్ఫ్ వేరు. వక్ఫ్ అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటిది? అది ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. న్యాయ వ్యవస్థ ఎట్లాంటి అధికారాలు ఉందో అట్లాంటి అధికారాలే ఉంది. బట్ దేవస్థానం ట్రస్ట్ అనేటటువంటిది ఒక ఆధ్యాత్మిక వేదిక. అంటే లైక్ ఆ గుడికి రాసినటువంటి డబ్బులు, లేకపోతే ఆ మఠానికి రాసినటువంటి డబ్బులు, ఆ డబ్బులతో అక్కడ చేసే సర్వీస్. బట్ ఇదేంటి? వక్ఫ్ బోర్డు ఏంటి? ఏ ఆస్తి తమది అని ప్రకటించుకునే అధికారం ఉంది. వక్ఫ్ బోర్డు చేసే పని ఏంటి? అక్కడ వాళ్ళు అది తమది అని ప్రకటించుకున్నాక వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? అది తమదా కాదా అని తేలుస్తుంది. అందులో పూర్తిగా ముస్లింలే ఉంటే అప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? నువ్వు హిందువుల ఆస్తి తీసుకుంటుంటివి, క్రైస్తవుల ఆస్తి తీసుకుంటుంటివి. అలా తీసుకుంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు, అది ముస్లింలది కాదు అని చెప్పాలి అంటే ఓన్లీ ముస్లింలే ఉన్నప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇది కదా అసలు లాజిక్కు. అది కదా ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని సరైనటువంటి రూట్లో ఆలోచించకుండా ఈలోపే ఒకదానికి పొంతం లేనిది. దేవాలయాల ట్రస్ట్ బోర్డుకి వక్ఫ్ బోర్డుకి అస్సలు సంబంధం లేదు. మొన్న ఓవైసీ ఏం మాట్లాడారో ఇప్పుడు న్యాయస్థానం దగ్గర కూడా అదే మాటలు. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మం కంటే కూడా ప్రచారపు 50 ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఇకపోతే